మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోల్దాస్ రామస్వామి సతీమణి పోల్దాస్ సాలమ్మ ఇటీవలే ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడి నారాయణ హాస్పిటల్ చికిత్స పొంది ఇంటికి రావడంతో సమాచారం తెలుసుకున్న శివంపేట తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా సాలమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అనూష అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ సంధ్యా వెంకటస్వామి సమక్షంలో సాలమ్మకు మెడిసిన్ కోసం 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, మాజీ వార్డు సభ్యులు మల్లేశ్వరి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేము ముగ్గురు నలుగురం ఉంటాం, మేము మా ఫ్యామిలీ ఉంటాం అంతే. సార్ వద్దు సార్, వద్దు సార్. ఓకే తింటుందా ఏమన్నా లేదు, కొంచెం కొంచెం లైట్గా ఆటి పండ్లు అసంటి అయితే తిందా సార్. ఇది మొత్తం ఈ పేస్ట్ మొత్తం మళ్ళీ అది పోయింది, ఇది పోయింది. వాడు ఏం చేసిండ మొత్తం ఈమె మీదే పడ్డాడు. జగదీష్ గారు పడ్డాడా, భిక్షపతి గారు? జగదీష్ గారు పడ్డాడు, భిక్షపతి గారు. దాంతో బ్లడ్ పడ్డది కదా, మీదకించి పడ్డది. భిక్షపతి గారే పడి బాగా డ్యామేజ్ అయ్యింది. మళ్ళా ఈ నెత్తి కిందికి పడిపోయింది. ఆయన కూడా బాధ. నేను పోయిన నాకు 8 రోజులకి తెలుసు, అసలు లక్ష్మణ చెప్తే తెలుసు. 8 రోజులు స్ప్రోనే లేదన్నారు సార్.